ఒక కోడి దిగింది కదండి, అందులో మాత్రము ఇవి చూడండి, ఇవన్నీ కోడిగుడ్లు అయినాయి. కోడిగుడ్లు తినమంటే మా వాళ్ళు తింటలేరు, ఇష్టపడతలేరు. అట్లుంటది పరిస్థితి. లేని వాళ్ళు ఏమో నాటు కోడిగుడ్ల గురించి బాధపడుతూ ఉంటారు. రోజుకో 2 ఉడకబెట్టుకుని తినమ్మా అన్నా కూడా మా వాళ్ళకు నచ్చలేదు. ఇన్ని గుడ్లు ఏం చేసుకుంటామండి? ఎక్కడ పడితే అక్కడనే కొడుకులు. డాగ్స్ మాత్రం ఎన్ని తిన్నాయో. ఇది పరిస్థితి. ఇద్దాంపా పొదిగిద్దాంపా. 3 పిల్లలు అయితే ఆల్రెడీ ఉన్నాయి. దీనిలో నిన్న పిల్లలు చేసినాయి కదండి, ఆ గుడ్లు తీసుకొచ్చి ఇక్కడ వేసిన. బహుశా ఇవన్నీ గుడ్లు మాత్రము 2 తట్లాలు వేసి అందులో వేసి ప్రయత్నం చేస్తా. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాం, చూద్దాము. నిన్న దిగింది కదా, అందులో 3 గుడ్లు వేసిన. ఈ 3 6 9 15 అయితే వేసినాము. ఇప్పుడు దానికే అదే రెప్పల కిందకి అనుకుంటుంది. ఇంకొకటి ఆ పైన ఉన్నది చూడండి, తటలకు అయితే ఒక కోడి అయితే ఎక్కి గుడ్డు పెడుతుంది. మనం ఇప్పుడు దాన్ని పెద్దగా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని గుడ్లు ఉన్నట్టున్నాయి. అది ఆటోమేటిక్గా కంప్లీట్గా పెట్టిన తర్వాత దానినే బతుకుతుంది. ఎందుకంటే ఇవి వేసి వేస్ట్ అన్నట్టు, కనీసం మనమైనా ఉడకబెట్టుకోవచ్చు కదా.